శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మండే స్పిరిచువల్. మనం లలిత సహస్రనామ స్తోత్ర నామాల ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 930 నామము మనస్విని, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మనస్వినియాయ నమః అని చెప్పాలి. సాధారణంగా మనము మనసు యొక్క ఆధీనంలో ఉంటాం, అంటే మనసు మనల్ని కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ తమ యందు మనసును కలిగి ఉండే వాళ్ళు కొందరు ఉంటారు, అంటే వీళ్ళ ఆధీనంలో మనసు ఉంటుందన్నమాట. ఇలాంటి పురుషుని మనస్వ్య అని, స్త్రీ అయితే మనస్విని అని అంటారు. అంటే మనస్వ్య అనే పుల్లింగ శబ్దానికి మనస్విని అనేది స్త్రీలింగ శబ్దం అవుతుందన్నమాట. శరీరానికి కావలసినవి ఎప్పుడు కూడా వాటంతటా అవి అవసరాన్ని బట్టి వస్తాయి. కానీ మనస్సు యొక్క ఆధీనంలో ఉండే సాధారణ మానవులు వీటిని పొందడానికి తాపత్రయంతో నానా ఐరాణ పడిపోతూ ఉంటారు. ఎంత శ్రద్ధ తీసుకున్నా రానవసరం లేనివి రావని, రావాల్సినవే వస్తావని తెలుసుకునే స్థితికి వీళ్ళు ఎదగాలి సాధనలో. మన వల్ల జరగవలసిన అప్పటికీ అవసరమైన పనుల వెంట తాముంటే వారికి కావలసినవి వాటంతట అవే ఏర్పడతాయి అనే స్థాయికి ఎదిగి కర్మజ్ఞాన మార్గాల ద్వారా సమన్వయంగా జీవితాన్ని కొనసాగించే వారే మనస్వినులు. వీళ్ళ ఆధీనంలో మనసు ఉంటుంది కాబట్టి తాపత్రయాలకు, ప్రలోభాలకు, ఆవేదనలకు, ఆతృతలకు, ఆదుర్దులకు వీళ్ళు గురికారు. మనసు ఎప్పుడూ స్వచ్ఛంగా క్లీన్ స్లేట్ లాగా ఉంటుంది. మనోవికారాలు ఉండవు. ఈ విధమైన లక్షణాలున్న వారిలో అమ్మవారి కళ ఉన్నట్లు గుర్తించాలి. ఈ లక్షణాల తాలూకు అమ్మవారి నామమే మనస్విని. మనిషి మంత్రి, మినిస్టర్ గాను, మనసు కార్యదర్శి, సెక్రటరీ గాను అనుకుంటే మనస్విగా ఉండేవాళ్ళు కార్యదర్శి, కేర్ ఆఫ్ మంత్రి గారు లాంటి వాళ్ళు. మనస్వి కాని వాళ్ళందరూ మంత్రి గారు, కేర్ ఆఫ్ కార్యదర్శి లాంటి వాళ్ళు. స్వాధీనమైన మనసు కలిగినది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 931 నామము మానవతి, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మానవత్వాయ నమః అని చెప్పాలి. మానవతి మాననీయురాలు. తనను గురించి తనకు మంచి అభిప్రాయం కలగటానికి వీలుగా ఉండే ప్రవర్తన కలిగిన వారే మాననీయులు. తనను గురించి ఇతరుల అభిప్రాయాలు సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కానీ తనను గురించి తనకు కలిగే అభిప్రాయాలు అలా మారడానికి అవకాశం లేదు. అలా సందర్భాన్ని బట్టి కనుక మార్చేసే గుణం ఉంటే అది మన లౌక్యాన్ని సూచిస్తుంది. లౌక్యం ఉన్న వాళ్ళ వ్యవహారవేత్తలు అవుతారు, కానీ మానవతులు మాననీయులు కారు. అమ్మవారి దగ్గర లౌక్యం ఉండదు. మధురమైన మమత, ఆవేద్యమైన వాత్సల్యానురాగాలు, కారుణ్యంతో కూడిన సౌజన్యము ఉంటాయి. అందుకే అమ్మవారు తన దృష్టిలోను ఇతరుల దృష్టిలోను కూడా మాననీయురాలే. మానవతి అనే మాటను మానవతిగా విడదీస్తే మాన అంటే మానములు లేదా కొలతలు అనే అర్థంలో మానవతి అంటే కొలతలు గలది అని అర్థం వస్తుంది. కొలతలు ఆ వ్యక్తంలో ఉంటే వాటి నుండి వ్యక్తంలోకి కొలతలను సృష్టించుకుంటాయి. ఇలా మొట్టమొదటి కొలత నుండి కొలతలు వచ్చాయి. ఆ మొట్టమొదటి కొలత అమ్మవారు అని ఈ నామం సూచిస్తుంది. గాడ్ యాజ్ మెజర్డ్ విత్ మెజర్ అండ్ నంబర్డ్ విత్ నంబర్ అని కూడా చెబుతారు. ఇలా చెప్పిన దాంట్లో మెజర్, నంబర్ అన్న మాటల రూపంలో మొట్టమొదటిగా ఉన్నది అమ్మవారే. 1 మాననీయురాలు, 2 కొలతలు గలది, 3 కొలతలకు మొదటి కొలత, సంఖ్యలకు మొదటి సంఖ్య అని ఈ నామానికి అర్థాలు. శ్రీమాత్రే నమః. 932 నామము మహేషి, 3 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహేశాయ నమః అని చెప్పాలి. మహా ప్లస్ ఈషి మహేషి. మహత్వమునకు ప్రాబిల్వ లేదా ఆదినాదురాలు. మహేషుడు అన్న పుల్లింగ వాచకానికి మహేషి అనేది స్త్రీలింగ వాచకము అవుతుంది. దేశకాలాలు 2 తన చేతిలో ఉన్న వారెవరైనా ఉంటే వాళ్లకు ఈశత్వము ఉంటుంది.
ఇది అనామాది అష్టసిద్ధులలో 7వది. మన బిందెలోని నీళ్లు అని అంటున్నప్పుడు మనం 4వ వంతు మాత్రమే తెలివి తక్కువగా చెప్పినట్లు అవుతుంది. మన చెరువులోని నీళ్లు అని అంటున్నప్పుడు 3వ వంతు, మన కాలువలో నీళ్లు అన్నప్పుడు సగం, మన గోదావరిలోని నీళ్లు అంటున్నప్పుడు 2/3 వంతు, మన నీళ్లు అంటున్నప్పుడు పూర్తిగాను తెలివి తక్కువ చెబుతున్నట్లేనని తెలుసుకోవాలి. మనకంటే ముందు ఎప్పటి నుంచో ప్రపంచంలో ఉండి మన తర్వాత కూడా ఉండే ఆ నీళ్ళ మీద మన ఆధిపత్యం ఏమిటి? మన నీళ్ళు అనడంలో ఆ నీటిపైన మన అధికారం ఏమిటి? కానీ ప్రపంచంలోని అన్ని రకాల నీటిల్లోనూ తాను ఉంటూ వాటిలో తన ఆధిపత్యం చెల్లేవాడే ఈశుడు. నీళ్ళ విషయంలో లాగానే ప్రపంచంలోని అన్ని పదార్థాల్లోనూ, అందరిలోనూ, అన్నిటిలోనూ తాను ఉండి తన ఆధిపత్యం చెల్లేవాడే మహేశుడు అవుతాడు. మహా ప్లస్ ఈశుడు. మంచుతో చేయబడిన ఒక గ్లాసులో మంచు గడ్డ వేస్తే ఆ గ్లాసు మంచు గడ్డ రెండు కరిగి కలిసిపోయినప్పుడు ఎందులో ఏది ఉన్నది అన్న ప్రశ్న మన తర్కం ఎంత దొరకదో చెబుతుంది. అలా ఉన్నవాడే మహేశుడు. ఈ ప్రపంచం అంటే ఇద్దరికీ తేడా లేదు. ఇలా ఉన్న వారి విషయంలోనే చేద్దాం అనుకోవడానికి, చేయడానికి తేడా ఉండదు. ఈ సృష్టి మొత్తం చేద్దాం అనుకోవడానికి, చేయటానికి తేడా లేని వాడన్నమాట. మహేశునికి ఇటువంటి మహాద్వావకాశం కలిగించింది మహేషి అయిన అమ్మవారే. 1 దేశకాలాలు, 2 తన చేతుల్లో ఉన్నది. ఈ మహాప్రపంచంలోని అన్నిటి యందు, అందరి యందు ఉంటూ అన్నిటిపైన, అందరిపైన ఆధిపత్యం కలిగినది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.